గణేష్ నిమజ్జన విషయంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. నిమజ్జనానికి సమయం దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు సర్కార్ క్లారిటీ ఇవ్వలేదన్నారు. వెంటనే మార్గదర్శకాలు జారీ చేయాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏమీ కూడా గైడ్లైన్స్ రాలేదు. ఈ సంవత్సరం టైం బౌండ్ పైన నిమజ్జనం ఉందా లేదా అది కూడా గవర్నమెంట్ క్లియర్ చేయలేదు. నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను, ఎందుకు హిందూ ఫెస్టివల్ పైన ఈ విధంగా ఆర్డర్లు వస్తున్నాయి. మేము ఇంతకు ముందు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, టైం బౌండ్ లో ఉన్న వాటరు తాగే వాటర్ కాదు, టోటల్ పొల్యూటెడ్ వాటర్ టైం బౌండ్ లో ఉన్న వాటరు. వినాయక సాగర్ లో ఎన్నో సంవత్సరాల నుంచి నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2 డేస్ బ్యాలెన్స్ ఉంది. అక్కడ నిమజ్జనం ఎక్కడ చేయాలి ఏంది ఇప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ఏమీ గైడ్లైన్స్ కూడా రాలేదు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇమీడియట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మొత్తం తెలంగాణ ప్రజలు ఇవాళ మీ వైపు చూస్తున్నారు, హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలు ఇవాళ మీ వైపు చూస్తున్నారు, మీ గవర్నమెంట్ వైపు చూస్తుంది. గతంలో ఇట్లాంటి ఆర్డర్లు రాలేదు, వస్తే కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ ఒక స్పెషల్ అడ్వకేట్ని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఆర్డర్ పైన కూడా స్టే తీసుకొని వస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, హిందువులకి వ్యతిరేకంగా ఉన్న గవర్నమెంట్ ఇప్పటివరకు ఏమి కూడా ఆర్డర్ తీసుకొని రాలేదంటే, భారతదేశంలో ఎక్కడెక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అక్కడక్కడ హిందువుల పైన దౌర్జన్యం జరుగుతుంది. పక్కనే ఉన్న కర్ణాటకలో గణేష్ నిమజ్జనం జరిగితే ఒక మస్జిద్ పైన నుంచి రాళ్ళు పడుతుంది, చెప్పులు పడుతుంది. వేరే స్టేట్లో కూడా గణేష్ నిమజ్జనం కార్యక్రమం పైన దాడులు జరుగుతున్నాయి.